రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనము. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. హల్లెలూయా. మరి మనిషి కుమారుడైగా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆయన మరలా తండ్రి యొద్దకు ఆరోహణమైనట్టుగా కూడా మనం చూస్తున్నాం. అయితే మరలా ఆయన రాబోతూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనకి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. మరి మొదటి రాకడలో మనిషి కుమారుడిగా వచ్చినటువంటి ఆయన రెండవ రాకడలో మరి తండ్రి యొక్క మహిమను ధరించుకుని వేవేల దూతలతో బూరధ్వనితో గర్జించే సింహం వలె ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన ఎందుకు రాబోతూ ఉన్నాడంటే తీర్పు తీర్చడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. మరి మనల్ని రక్షించడానికి, మరి మనల్ని విమోచించడానికి ఆయన మొదటి రాకడలో వచ్చి ఉన్నాడు. తన యొక్క అమూల్యమైనటువంటి ప్రాణమును మన కొరకు అర్పించి మనల్ని మన యొక్క పాపం నుంచి విమోచించాడు. మొట్టమొదటిసారి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. మరి రెండవసారి ఆయన యొక్క లోకంలోనికి రావడానికి గల కారణం ఏమిటి అనంటే, భూమిపైన నరులుగా మనం జీవిస్తుంటే మనం ఏమేమి పనులు చేస్తున్నామో దానికి తగిన ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. మరి ప్రతి ఒక్కరూ కూడా మరి ఏమేమి క్రియలు చేస్తామో దానికి తగినటువంటి ప్రతిఫలం మనం పొందుకొని పోతూ ఉన్నాం. అందుకే దేవుడు ఆ క్రియలు ఫలం ఇవ్వడానికి ఆయన మళ్ళా రాబోతూ ఉన్నాడు. నిజమే. మరి రోజు మనం దేవుని వెంబడిస్తూ ఉంటే, దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు కనుక మనం పాటిస్తూ నడుచుకోగలిగితే ఆయన రాకడలో మనం ఎత్తబడేటువంటి వారముగా, ఆయన రాజ్యంలో మనం స్థానం సంపాదించుకునేటువంటి వారముగా ఉంటాం. అలా కాదని నిర్లక్ష్యంగా ఇష్టం వచ్చినట్టుగా లోకానుసారంగా కనుక మనం జీవించినట్లయితే మరి మన కొరకు నరకము సిద్ధముగా ఉంచబడిందని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి మాత్రమే ఉండునని మరి తెలియజేస్తుంది. కనుక దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకుంటాం. రెండు మార్గాలు దేవుడు మన ఎదుటే ఉంచాడు. మనము ఏది ఎంచుకుంటే దేవుడు దానికి తగినట్టుగానే తీర్పు మనకి తీరుస్తాడు. మనం ఏ క్రియలైతే చేస్తామో దానికి తగినటువంటి మరి తీర్పునే మనం పొందుకుంటాం కనుక, దానికి తగినటువంటి ప్రతిఫలమే మనం పొందుకుంటాం కనుక మనము విశ్వాసముతో కూడినటువంటి జీవితము, భక్తితో కూడినటువంటి జీవితము, మరి మంచితో కూడినటువంటి జీవితము మనం జీవించినప్పుడు దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా మనం నిలబడగలుగుతాం. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా మంచి క్రియలు చేయడానికి మనం పూనుకోవాలి. మంచి క్రియలు చేయడానికి ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. అంతేకాని ఎవరు చూడడం లేదని, ఎవరు ఏమీ మనల్ని అనలేరని, మనకు డబ్బు ఉందనో, అందం ఉందమనో, ఐశ్వర్యం ఉందమనో, లేదా అంటే రాజకీయ బలం ఉందనో, లేదా అంటే బలవంతులు మనో ఇష్టానుసారంగా కనుక ప్రవర్తిస్తే, ఇష్టానుసారంగా కనుక జీవిస్తే, మరి అన్యాయంగా అక్రమంగా ఇతరులని బాధపరిస్తే మరి దానికి తగిన ప్రతిఫలం దేవుడు దయచేస్తాడని దేవుడి యొక్క వాక్యభావం ఖచ్చితంగా చెప్తుంది. కనుక ఇవన్నీ కూడా జరగడానికి బహు కొద్ది కాలమే మిగిలి ఉన్నది. కనుక ఉన్న ఈ బహు కొద్ది కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ మంచి ప్రవర్తన కలిగి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారముగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. యేసయ్యా, మీరు మరలా రాబోతున్నందుకు మీకు వందనాలు. అయా, మా క్రియాఫలమును మాకు ఇవ్వడానికి వస్తున్నారు ప్రభువా. అయా నా తండ్రి నాయన, అయా మీరు ద్వేషించే రీతిగా కాకుండానట్లు ప్రభా యేసయ్యా, మీరు నాయన మమ్మల్ని ప్రేమించేటువంటి రీతిగా మా క్రియలు ఉండుటకుని సహాయం దయచేయమని, నీవు ఇచ్చేటువంటి ఫలము పొందుకుని ప్రభా అని రాజ్యంలో నిలిచేటువంటి ధన్యత నాకును మాకును మా అందరికీ దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశానికి చేర్చుకోమని యేసయ్యా అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి నెమ్మగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంచిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు.